పిలవండి. రాముడు ఎలా ఉందో ఏమిటి, ఏం జరగబోతుంది, అనుకున్నది చేయగలరా, సాధించగలరా లేదా, మనస్ఫూర్తిగా అసలు ఏం చేయబోతున్నారు, ఎలా ఉంది, అనుకున్నది ఎట్లా ఉంది, ఏ దేవుడు అనుగ్రహం నిండుగా ఉంది, అసలు ఈ సంవత్సరం ఎవరు దయ అనుగ్రహం నిండుగా కటాక్షం ఎలా ఉందో మనస్ఫూర్తిగా తినాలంట. డౌట్ లేకుంది. వెంకటేశ్వర స్వామి. ఓకే, ఏం రాసిందో చదవగలరా? దీనిగా మీ పేరు సార్? నా పేరు గురుప్రసాద్. గురుప్రసాద్ గారికి అయితే మాత్రం మనసులో మారతాగదు, చేతిలో డబ్బాగదు. కాకపోతే వడ్డీ లెక్కలు కానీ అప్పులు కానీ ఇచ్చారంటే మాత్రం 3 అదే ఇంకా అటే వెళ్ళిపోయినట్టు, వడ్డీ కట్టినట్టుగా మీరు కూడా కట్టాల్సిందే. అంతేనంటారా? ఆరోగ్యపరంగా అంతా మంచిగా ఉంటుంది. ఏదైనా సాధించాలనుకున్న పనులలో దిగ్విజయంగా సాధించుకొని ఒక శ్రీవారి అనుగ్రహం నిండుగా ఉంది. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈరోజు మన డ్యూటీ అయిపోయిన తర్వాత సరదాగా మనం ఇలా ఏసీ కాలేజీ ముందుకు వచ్చాను గుంటూరులో. ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ చిలక జోస్యము చక్కగా కనపడింది. మరి సరదాగా చూద్దామని చెప్పేసి మనం ఈ అయ్యగారిని అడగటం జరిగింది. ఆయన కూడా నా పేరు మీద తీశారు. తీసిన తర్వాత అది చూడండి, అసలు చిలక జోస్యం అంటే అందరూ నమ్ముతారో నమ్మరో ఏమో తెలియదు, కానీ ఈ చిలక జోస్యం మాత్రం చాలా గొప్పగా ఉందండి. నిజంగా నేను మనసులో ఉన్న మాట, నాకు నేను ఏదైతే చేస్తూ ఉంటానో, ఏదైతే జరుగుతూ ఉంటుందో అది కరెక్ట్గా తీశారు. సో మీరు కూడా నమ్మినట్టయితే మీరు చిలక జోస్యం కూడా మీరు కూడా, అంటే అందరూ అనుకుంటుంటారు చిలక జోస్యం ఏముందిలే అనుకోమాకండి, చాలా గొప్పగా చెప్పిందండి. నిజంగా చిలక చెప్తుంది అంటారు కదా, చిలక జోస్యం నిజంగానే చాలా నా మనసులో మడిగా నాకు జరిగేటువంటి విషయాలని కరెక్ట్గా చెప్పింది. సో ఆ చిలక పేరు కూడా రాముడు గారు. నిజంగా రాముల వారి లెక్కనే చాలా నమ్మిన ఇది అన్నమాట. మంచి ధర్మంగా చెప్పింది ఆ చిలక. ఆయన పేరు రాముడు గారంట. సో జై శ్రీరామ్ అందాం, మనం చిలక జోస్యాన్ని నమ్ముదాం. థ్యాంక్ యూ.